కళ్యాణి బావగారిది అంటే కార్తీక్ అన్నయ్యకు కొంచెం ఆరోగ్యం బాగోలేనప్పుడు. ఓకే. ఆ టైంలో కళ్యాణి తోడికోడలు ఆమె ఇన్స్టాగ్రామ్లో తన బాధను కష్టాలను పంచుకోవటం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలోనా? అవును. ఇక్కడ అంటే ఆ పంచుకోవడం వల్ల అనుకోకుండా కొన్ని అపోహలు మొదలయ్యాయి. ఎలాంటి అపోహలు? కుటుంబం సరిగా సపోర్ట్ చేయలేదనా? ఎగ్జాక్ట్లీ. ఆమె ఒంటరిగా కష్టపడుతున్నారని, కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే ఒక ఫీలింగ్ కొంతమందిలో వచ్చింది. దీనికి ఆ ఫండ్ రైజింగ్ విషయం కూడా కారణమా? అవును, అది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. ఆమె అనారోగ్యం కోసం ఫండ్ రైజర్ స్టార్ట్ చేశారు కదా. అవును, గుర్తుంది. కళ్యాణి కూడా దాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినట్టున్నారు. చేశారు. అయితే ఇక్కడే ఒక పబ్లిక్ పర్సెప్షన్ ఇష్యూ వచ్చింది. అదెలా? షేర్ చేయడం మంచిదే కదా. మంచిదే, కానీ బయట వాళ్ళకెలా కనిపించిందంటే, అరే కుటుంబ సభ్యులుండి కూడా బయట ఫండ్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళు సరిగా ఆదుకోవట్లేదేమో అని. ఓ, అలా అర్థం చేసుకున్నారా? అవును. పబ్లిక్ గా హెల్ప్ అడిగేసరికి తెర వెనుక ఫ్యామిలీ సపోర్ట్ లేదనే ఒక అజంప్షన్ చాలా త్వరగా వచ్చేస్తుంది కదా. నిజమే. మరి కళ్యాణి వీడియోలో ఏం చెప్పారు? ఆర్థిక సహాయం విషయంలో అసలు ఏం జరిగింది? కళ్యాణి చెప్పిన దాని ప్రకారం వాస్తవం వేరు. ఎంత ఖర్చైనా పర్లేదు, మేం చూసుకుంటామని మామగారు కార్తిక్ చాలా క్లియర్గా హామీ ఇచ్చారట. డబ్బు సమస్య కాదన్నారా? అస్సలు కాదన్నారు. డబ్బు లేక వైద్యం ఆగిపోయే పరిస్థితి లేనే లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. కానీ ఆమె తోడికోడలు నేరుగా వాళ్ల దగ్గర డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదట. ఎందుకని? ఏమైనా కారణాలు చెప్పారా? బహుశా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఏమైనా ఉండి ఉండొచ్చు, లేదా అది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం కావచ్చు అని కళ్యాణి అన్నారు. అంటే ఇన్సూరెన్స్ లో ముందు కట్టి తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి కదా. అవును, ఆ ప్రాసెస్ ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఫండ్ రైజింగ్ వైపు వెళ్లారేమోని కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఓకే. అంటే కుటుంబం అండగా ఉంటామన్నా ఆమె ఆ ఆఫర్ కాకుండా ఫండ్ రైజింగ్ ఎంచుకున్నారని కళ్యాణి వాదన. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. అవును. మరి ఆర్థిక సహాయం విషయంలో ఇంత అపార్థం జరిగాక అసలు ఈ సంఘటనకు ముందు వాళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉండేది? కళ్యాణి ప్రకారం వాళ్ల మధ్య మంచి సంబంధమే ఉండేదట. సూపర్ క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఫ్యామిలీలా బాగానే ఉండేవారట. మొదట్లో కొంచెం ఫార్మల్గా ఉన్నా తర్వాత మంచి బాండింగ్ ఏర్పడిందన్నారు. మాటలేనా లేక సపోర్ట్ చేశారనడానికి ఏమైనా ఉదాహరణలు? రెండు ముఖ్యమైనవి చెప్పారు. ఒకటి, ఈ సంఘటన జరగక ముందే తోడికోడలి కెరియర్ కోసం తను పనిచేస్తున్న టెక్నాలజీ నేర్పిస్తా, జాబ్ రావడానికి హెల్ప్ చేస్తా అని కళ్యాణి ఆఫర్ చేశారట. తోడికోడలు కూడా ఇంట్రెస్ట్ చూపించారట. కానీ తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అది ముందుకు వెళ్లలేదు అని చెప్పారు. సరే, రెండోది అది ఇంకా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. అవును, ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్. హౌస్ ఆఫ్ కళ్యాణి బుటీక్ ఉంది కదా. ఉంది. అది స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే తన తోడికోడలిని టీంలో ఒక మెయిన్ రోల్లో పెట్టుకున్నారట. తన సొంత చెల్లి కూడా అప్పుడు ఖాళీగానే ఉన్నా ఆమెకు కాకుండా తోడికోడలకిచ్చారనా? అవును, అదే చెప్పారు. కుటుంబంలో కొందరు, ముఖ్యంగా డబ్బు వ్యవహారాలు చూసే బాధ్యత, అది కూడా తోడికోడలికి ఇవ్వడం కరెక్ట్ కాదేమో, తర్వాత ఏమైనా ఇబ్బందులొస్తాయేమో అని అన్నారట. అయినా వినలేదా? అయినా తన ఫ్యామిలీ మెంబర్కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమెనే పెట్టుకున్నానని కళ్యాణి వివరించారు. బుటీక్ మూసే వరకు ఆమె అదే రోల్లో కంటిన్యూ అయ్యారని కూడా చెప్పారు. ఇది వాళ్ల మధ్యున్న మంచి రిలేషన్కి, సపోర్ట్కి నిదర్శనమని ఆమె అన్నారు. అర్థమైంది. ఇది సంఘటనకు ముందు. మరి ఆ కష్టకాలంలో అంటే బావగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు కళ్యాణి కార్తిక్ ఎలా సపోర్ట్ చేశారు? ఫిజికల్గా అక్కడ లేరనే కదా మెయిన్ కంప్లైంట్. అవును, ఆ భౌతిక మద్దతు గురించే ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. కార్తీక్ అంటే కళ్యాణి భర్త ఆ టైంలో అమెరికా నుంచి ఇండియా రాలేకపోయారట. ఎందుకు? మెయిన్ గా వీసా ఇష్యూస్ అని కళ్యాణి క్లియర్ గా చెప్పారు. ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందే కార్తీక్ ఇండియా వచ్చి వెళ్లారట. మళ్లీ వెంటనే జాబ్, ఇక్కడి రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి రావటం, అది ప్రాక్టికల్ గా కుదరలేదని, వీసా పరంగా కూడా ఇబ్బందులున్నాయని వివరించారు. మరి ఇండియాలో వేరే ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటున్నారు కదా. అవును, మామగారు వేరే కుటుంబ సభ్యులు అక్కడ దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి కార్తీక్ ఫిజికల్ గా అక్కడ ఉండటం అంత అత్యవసరం అనిపించలేదని కూడా ఆమె అన్నారు. సరే, ఫిజికల్ గా లేకపోయినా మరి మోరల్ గా, ఫైనాన్షియల్ గా ఎలా నిలబడ్డారు? మోరల్ సపోర్ట్ అంటే కార్తీక్ కంటిన్యూస్ గా ఫోన్లో టచ్ లో ఉన్నారట. అన్నయ్యతో వదినతో మాట్లాడుతూ ధైర్యం చెప్పారట. ఇక ఆర్థిక మద్దతు, మన ముందే అనుకున్నట్టు మామగారు కార్తీక్ పూర్తి హామీ ఇచ్చారు. ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పారు. డబ్బులేక ట్రీట్మెంట్ ఆగలేదని ఆమె చాలా గట్టిగా చెప్పారు. అయినా సరే తోడికోడలు ఆ డబ్బు కాకుండా ఫండ్ రైజర్కే వెళ్లారు. మరి కళ్యాణి దానికెలా రియాక్ట్ అయ్యారు? తన తోడికోడలి నిర్ణయాన్ని గౌరవించాలనుకున్నానని కళ్యాణి అన్నారు. తన ప్లాట్ఫామ్లో ఫండ్ రైజర్ గురించి పెడితే మీ ఫ్యామిలీకి మీరే హెల్ప్ చేసుకోలేరా అని తనకే నెగటివిటీ వస్తుందని తెలుసట. తెలిసి కూడా పోస్ట్ చేశారా? అవును. అయినా ఆ కష్టకాలంలో తన తోడికోడలి డెసిషన్ కి సపోర్ట్గా నిలబడటమే ముఖ్యమనిపించి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానని చెప్పారు. అంతేకాదు, అవసరమైనప్పుడు ఫ్యామిలీగా కూడా ఫండ్ రైజర్ కి డొనేట్ చేశామని కూడా అన్నారు. ఓకే. ఈ సంఘటన తర్వాత కూడా కొన్ని అపరాధాలు కంటిన్యూ అయినట్టున్నాయి. ముఖ్యంగా తోడికోడలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక దాని గురించి ఏం చెప్పారు కళ్యాణి? తోడికోడలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రమోషన్ కోసం కానీ హెల్ప్ కోసం కానీ తనను డైరెక్ట్ గా అడగలేదట. ఛానల్ లింక్ కూడా మొదట్లో పంపలేదని కళ్యాణి అన్నారు. ఎందుకని? తన తోడికోడలు స్వంతంగా ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నారేమో అని, ఆ కోరికను తాను రెస్పెక్ట్ చేశానని చెప్పారు.
అవసరమైతే గైడెన్స్ ఇస్తానని చెప్పానని, తర్వాత ఆమె ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాక తన ఇన్స్టాలో ప్రమోట్ చేశానని కూడా గుర్తు చేశారు. అయినా కూడా సహాయం చేయలేదనే టాక్ వచ్చిందా? అవును, తన సొంత చెల్లెలి ఛానల్ని తాను పెద్దగా ప్రమోట్ చేయలేదని, కానీ తోడికోడల విషయంలో మాత్రం చెయ్యలేదనే ప్రచారం జరిగిందని ఆమె కొంచెం బాధపడ్డారు. మరి అపార్థం ఎలా బలపడింది? దానికొక కారణం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో తోడికోడలు మాట్లాడుతూ తనకు వేరే యూట్యూబర్ల నుంచి పెద్దగా హెల్ప్ అందలేదని అన్నారట. ఆ మాటల్ని చాలా మంది అది నేరుగా కళ్యాణి గురించే అన్నారని అనుకున్నారట. అది కళ్యాణి హెల్ప్ చేయలేదనే నెగటివ్ నెరేటివ్కి ఇంకా బలం చేకూర్చింది. ఒకవేళ మాటలు కళ్యాణిని ఉద్దేశించి కాకపోతే మరి తోడికోడలు అపార్థాన్ని క్లియర్ చేయలేదా? ఆమె ఎందుకు స్పందించలేదు అని కళ్యాణి ఏమైనా అన్నారా? కళ్యాణి చెప్పిన దాని ప్రకారం తన గురించి నెగటివ్గా వచ్చిన కమెంట్స్కు తోడికోడలు రెస్పాండ్ అవ్వలేదు, ఖండించలేదు. బహుశా ఆమె తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ కోరుకుంటున్నారేమో, కళ్యాణి నీడలో ఉండకూడదనుకున్నారేమో అని కళ్యాణి ఊహించారు. కానీ ఆ సైలెన్స్ వల్ల కళ్యాణికి డ్యామేజ్ జరిగిందా? అవును, ఆ మౌనం అది కావాలని చేసిందో కాదో తెలీదు, కానీ అది పరోక్షంగా కళ్యాణి మీద ఉన్న నెగటివ్ అభిప్రాయాలని ఇంకా బలపర్చినట్టు అయ్యిందని కళ్యాణి ఫీలయ్యారు. ప్రస్తుతం తనకి తోడికోడలు ఇన్స్టాగ్రామ్ పేజ్ యాక్సెస్ కూడా లేదని కళ్యాణి చెప్పడం కూడా కొంచెం గమనించాలి. నిజమే, ఒకరి మౌనం ఇంకొకరి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కదా. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు కదా, అవేంటి? అవును, చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎలా పెద్ద అపార్థాలకు దారితీస్తాయో చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి, బ్యాగులలో బహుమతులు ఇన్సిడెంట్. అదెలా? కళ్యాణి అత్తమావయ్య అమెరికా నుంచి ఇండియాకు తోడికోడలి ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ల లగేజీలో గిఫ్ట్స్ లేవని తోడికోడలు తీసిన ఒక చిన్న వీడియో క్లిప్ వైరల్ అయిందట. అది చూసి వీళ్ళసలు గిఫ్ట్స్ తేరా, పట్టించుకోరా అని చాలా కామెంట్స్ వచ్చాయట. మరి అసలు విషయం ఏంటి? కళ్యాణి ఏం చెప్పారు? తాము అంటే కళ్యాణి, కార్తిక్ కొద్ది రోజుల తర్వాత ఎలాగూ ఇండియా వెళ్తున్నామని, అప్పుడు అందరికీ కలిపి గిఫ్ట్స్ తీసుకెళ్దామని ముందే అనుకున్నారట. అలాగే తీసుకెళ్లారట కూడా. అలాగా? అత్తమామల లగేజీలో వేరే ఇంపార్టెంట్ వస్తువులు పంపించారని, గిఫ్ట్స్ తాము పర్సనల్గా ఇవ్వాలనుకున్నామని చెప్పారు. కానీ ఆ వీడియోలో కేవలం ఆ ఖాళీ బ్యాగుల పార్ట్ వైరల్ అవ్వడం, దానికి సరైన వివరణ లేకపోవడంతో ఆ నెగటివిటీ అలాగే ఉండిపోయిందని ఆమె అన్నారు. ఇది నిజంగా సోషల్ మీడియాలో కనిపించే సగం నిజాలకు మంచి ఉదాహరణ. ఇంకోటి, ఆ పూజ సంఘటన అన్నారు కదా? అవును, ఇంట్లో ఏదో ముఖ్యమైన పూజ జరిగినప్పుడు రాత్రంతా తాను మేలుకొని పూజలో పాల్గొన్నానని తోడికోడలు తన వీడియోలో హైలైట్ చేసుకున్నారట. అయితే కళ్యాణి ఆ టైంలో తన చిన్న పాప కశ్వి నిద్రపోవట్లేదని, సౌండ్స్కి భయపడుతుందని ఆ పాపను చూసుకోవడానికి ఒక 2 గంటలు పక్కకు వెళ్లాల్సొచ్చిందట. ఓకే. కానీ అంతకుముందు 3 రోజుల నుంచి జెట్ లాగ్ ఉన్నా సరే పూజ ఏర్పాట్లు, క్లీనింగ్, సామాన్లు తేవడం ఇవన్నీ తానే చేశానని, ఆ కష్టం ఎక్కడా వీడియోలో కనిపించలేదని ఆమె అన్నారు. కేవలం ఆ 2 గంటలు లేకపోవడం వల్ల విమర్శలొచ్చాయా? అవును, ఆ 2 గంటలు తాను ఫిజికల్గా అక్కడ లేకపోవడం వల్ల, చూడు తోడికోడలు ఎంత భక్తిగా ఉందో, కళ్యాణికంత శ్రద్ధ లేదు అని పోలికలు, కామెంట్స్ ఫేస్ చేయాల్సొచ్చిందని ఆమె చెప్పారు. చిన్న విషయాలే అయినా ఎలా ప్రొజెక్ట్ అయ్యాయనేది ముఖ్యం కదా. ఇక మూడోది, అత్తగారి సర్జరీ సంఘటన. అది కూడా ఇలాంటిదేనా? కొంచెం అటు ఇటుగా అంతే. కళ్యాణి అత్తగారికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినప్పుడు కొడుకుగా కార్తిక్ దగ్గరుండి అన్ని చూసుకున్నారట. హాస్పిటల్ పనులు అన్నీ సరే. ఆపరేషన్ తర్వాత ఆమె రికవర్ అవుతున్న టైంలో సంక్రాంతి పండుగొచ్చింది. అప్పుడు అత్తగారు, ఆడపడుచు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారట. అక్కడే పండుగ చేసుకున్నారు. తోడికోడలు కూడా అక్కడికొచ్చారు. అయితే తోడికోడలు తన యూట్యూబ్ ఛానల్లో ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి, అత్తగారితో స్పెండ్ చేసిన టైం గురించి ఆమె ముందుగా వీడియో పోస్ట్ చేశారట. దానివల్ల అత్తగారి బాగోగులు, ఆపరేషన్ టైం నుంచి అంతా తోడికోడలే చూసుకున్నారేమో అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఏర్పడిందట. అంటే కొడుకుగా కార్తిక్ చేసిన సేవ కనిపించలేదా? అవును, కార్తిక్ చేసిన దాన్ని తాము గొప్పగా చెప్పుకోలేదని, అది కొడుకుగా బాధ్యత అనుకున్నామని, కానీ తోడికోడలి వీడియో ముందు రావడం, ఆమె చూపించిన యాంగిల్ వల్ల